అండ్ బాలుగారి టాపిక్ వచ్చింది కాబట్టి సో 2005 పాడుతా తీయగాలో యూ పార్టిసిపేట్. సో అప్పటి నుంచి బాలుగారితో మంచి అనుబంధం అనేది కూడా ఉంది. యూ ట్రావెల్డ్ సో విత్ బాలుగారు. సో హౌ డూ యూ ఫెల్ట్? ఎలా నడిచాయి ఆ రోజులు, కానీ గుర్తున్నాయా ఇంకా ఏమన్నా? అయ్యో! బాలు గారు బికాస్ టుడే ఐ యామ్ నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఒక సింగర్గా నేను ఇక్కడ ఉంటూ ట్రై చేస్తూ ఒక సింగర్గా నేను నిలబడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ఆయన ఇన్స్పిరేషన్ అండి. నాట్ ఓన్లీ మీ, చాలామంది సింగర్స్కి ఇన్ ఇండియా అండ్ ఆల్సో మెయిన్లీ ఇన్ సౌత్ ఇండియా ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ అని చెప్పచ్చు. సో బాలు గారుతో అప్పుడు పాడాలని ఉంది, పాడినప్పుడు కానివ్వండి, తర్వాత ద జర్నీ ఈజ్ రియలీ గ్రేట్. ఎందుకంటే ఆయన పక్కన నిలబడి పాడడం ఫస్ట్లో, అంటే అప్పుడు నేను ఐ వాజ్ స్టడింగ్ 6th క్లాస్. అప్పుడు మనకి బాలు గారు అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ యూట్యూబ్లో ఏం లేవు, వీడియోస్ చూడడం, టీవీలో ఈటీవీలో వస్తే చూడడం తప్ప ప్రోగ్రామ్స్. సో ఆయన లైవ్లో పక్కనే చూడడం అనేది ఐ ఫెల్ట్ సో థ్రిల్డ్ అనమాట. సో అప్పుడు నేను ఐ వాజ్ ద సెకండ్ రన్నర్ అప్ ఆ ప్రోగ్రాంలో. సో ఆ జర్నీ అంతా కూడా చాలా మెమరబుల్గా, అంటే నన్ను ఆయన ఏడిపిస్తుండేవాళ్ళు. పక్కన నుంచి చక్కెరగిల్లి పెట్టడం, లేదంటే నేను అంతా డైరీలో తెలుగులో రాసుకునేవాడిని, చాలా గుండ్రంగా రాసుకునేవాడిని. సో రాసుకుంటే హీ యూస్ టు షో దట్ చూడండి ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఇంత నీట్గా డైరీ మెయింటైన్ చేస్తున్నారు అని. సో అంటే మెయిల్ పోర్షన్ అయితే బ్లూ కలరు, గ్రీన్ ఫీమేల్ పాడైతే రెడ్ కలరు, అండ్ అప్పట్లో ఇప్పుడైతే ట్యాబ్స్లో చూసి పాడేస్తున్నాం కానీ, బట్ యూజువల్లీ అలా రాసుకునేవాళ్ళం. ఓకే. సో ఒకసారి నీ డైరీ ఎక్కడ పెడతా చెప్పి నేను కొట్టేస్తాను అన్నారు ఆయన. సో అంటే హీ బీయింగ్ ఏ గ్రేట్ లెజెండ్, అది సరదాగా మమ్మల్ని నవ్వించడానికి అండ్ ఆల్సో టు అది అందరినీ ఆడియన్స్ కూడా నవ్వుతారని. బట్ దట్ ఈస్ మెమరబుల్. ఆయనతో తర్వాత నేను ఒక షో చేశాను. ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ టు బెంగళూరు. ఆయన టీంలో నేను కూడా ఒక పాట పాడాను. సో దట్ వాజ్ మెమరబుల్. అండ్ ఎప్పుడు నేను ఆయన్ని ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో కానీ, స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్లో పాడినప్పుడు, కలిసినప్పుడు కానీ, సో ఆయన చాలా బాగా గుర్తుపట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కొన్ని కోట్ల మందిని చూస్తుంటారు. ఆయన ముందు చాలామంది బయటకు వస్తారు సింగర్స్కి, ఎంతోమంది. బట్ హీ రికగ్నైజెస్ మీ అండ్ హీ చాలా బాగా మెచ్చుకుంటూ, అంటే నేను ఐ యూస్ టు షేర్, నేను ఏమైనా పాటలు పాడినా ఆయన వాట్సాప్కి షేర్ చేస్తూ ఉండేవాడిని. ఆయన ఎప్పుడైనా చూసి యూస్ టు గివ్ వాయిస్ రెస్పాన్స్ ఇస్తూ ఉండేవాడు, వాయిస్ మెసేజ్. సో నీ పాటలు వింటున్నాను, బాగుంది, యు ఆర్ సింగింగ్ వెల్, కంటిన్యూ చేయి, అయితే జాబ్ మాత్రం మానద్దు, జాబ్ చేసుకుంటూ ఇది చేయాలి, ముందర ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది జాబ్లో ఉంటుంది. సో ట్రై టు డూ జాబ్ అండ్ ఆల్సో ట్రై టు సింగ్ అని, ఇది వదలొద్దు అది వదలొద్దు, రెండు మేనేజ్ చేయని చెప్పేవాళ్ళు. అంటే ప్రెసెంట్ మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? యా అండి, జాబ్ చేస్తూ అండ్ సింగింగ్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. అవునండి. సో అట్ ఏ టైమ్ యూఆర్ ట్రావెలింగ్ 2 boats అనమాట. యా అండి. సో ఎలా అనిపిస్తుంది 2 boats మీద ఒకటేసారి ట్రావెల్ చేస్తుంటే? అంటే బేసికలీ ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఈ విషయంలో. ఎందుకంటే యాజ్ ఇఫ్ ఐ టోల్డ్, అండ్ బాలు గారు కూడా చెప్పినట్లుగా, వీ క్యాంట్ రిలై ఆన్ వన్ థింగ్ ఇప్పుడున్న సినారియోలో, బికాజ్ లాట్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్, అండ్ ఈవెన్ దో దే ఆర్ కమింగ్, మనకు ఉండాల్సిన అవకాశాలు ఎప్పుడు మన కోసం వెయిట్ చేస్తాయి. కానీ చదువుకున్నాను అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ జాబ్, నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యావ్ టు డూ నో అదర్ ఆప్షన్, లేదంటే డబ్బులు లేవనో, ఎగ్జాంపుల్ ఇవన్నీ కాదు. ఐ లైక్ టు డూ జాబ్. సో ఇవన్నీ కాబట్టి మనకి ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలి. ఒక నెలకంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి వాళ్ళకి. సో అప్పుడు వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్, వీ కెన్ డూ మచ్ మోర్ ఇండిపెండెంట్ స్టఫ్ చేయొచ్చు. మనం కూడా జాబ్ చేస్తున్నాం కాబట్టి దాంతో వీ కెన్ ఇన్వెస్ట్ సంథింగ్ ఆన్ అవర్ మ్యూజిక్ థింగ్స్, అలా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు కొంచెం చెప్పాలంటే ఇది కొంచెం అప్పుడప్పుడు ఇట్ ఈస్ లిటిల్ టఫ్ టు మేనేజ్ బోత్ ద థింగ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వర్కింగ్ అవర్స్లో నాకు రికార్డింగ్ వస్తుంది, అప్పుడు కొంతమందికి నేను రిక్వెస్ట్ చేసుకుంటా, కెన్ ఐ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ వీకెండ్స్లో పాడచ్చా అని చెప్తాను. ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ మై ఓన్ స్టూడియో, ఇంట్లోనే నాకు ఐ కన్వర్టెడ్ 1 room ఇంటూ స్టూడియో. ఓకే. నేను ఇంట్లో ఒకవేళ ఇఫ్ అర్జెంట్ ఉంటే ఇంట్లోనే పాడేసి పంపిస్తాను రికార్డింగ్. సో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ నేను ఇంటి నుంచే పాడి పంపిస్తున్నాను అనమాట. ఓకే. సో అలా కొంతమంది మనకు అవకాశం ఇస్తారు, కొంతమంది లేదండి ఇప్పుడే కావాలి అయితే ఇంకొని చూసుకుంటాం అంటారు. సో అలా చాలా రికార్డింగ్స్ నాకు పోతుంటాయి యూజువల్లీ. సో ఫోన్ చేస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ అదర్ ఆల్టర్నేట్కి వెళ్ళిపోతారు. ఏంటంటే ఎప్పుడైతే కొత్త షోస్ కానీ టీవీస్లలో సింగింగ్ షోస్ అనేది వచ్చిన తర్వాత పీపుల్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, అంటే కొత్త టాలెంట్ అనేది కూడా బయటకు వస్తుంది. సో ఒకరు కాకపోతే ఇంకొకరు అని వెళ్ళిపోతున్నారు. కరెక్టే.